ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీటీసీల ఎంపీపీల పదవీ విరమణ ముగిసినది. కీళ్ల గణపురం మండలంలో పాల్గొన్న ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ చిన్నారెడ్డి గారు పదవీ విరమణ పొందిన వారికి సన్మానించడం జరిగింది. అనంతరం కర్నే తండాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ప్రారంభంలో పాల్గొని మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఎంపీటీసీల ఎంపీపీల వారి పదవీ కాలం ముగుస్తూ ఉంది. ఘనపూర్ మండలంలో కృష్ణా నాయక్ రెండో పర్యాయం ఎంపీపీగా వారి పదవీ కాలం ముగుస్తున్న సందర్భంగా మండలంలో ఉండేటువంటి అందరు ఎంపీటీసీలకు ఈరోజు మండల ఆఫీసులోనే సన్మాన కార్యక్రమం పెట్టుకోవడం జరిగినది. వీడ్కోలు సమావేశం పెట్టుకోవడం జరిగినది. దాని తర్వాత వారెంతో కష్టపడి గత ప్రభుత్వంలో మంజూరు చేసుకున్నటువంటి ప్రైమరీ హెల్త్ సెంటర్ ఈరోజు కష్టపడి దాని నిర్మాణం కూడా పూర్తి చేయించి ఈరోజు కనుక ఇనాగ్రేషన్ చేయకపోతే ఇంత కష్టపడి తెచ్చుకున్న ప్రైమరీ హెల్త్ సెంటర్ బిల్డింగ్ నిర్మాణం రేపు ప్రారంభోత్సవం చేసినా కూడా నా పేరు ఉండడానికి ప్రోటోకాల్ ప్రకారంగా అవకాశం ఉండదనే ఉద్దేశంతోనే వారు రిక్వెస్ట్ చేస్తేనే మన గౌరవ ఆరోగ్య శాఖ మంత్రులు దామోదర్ రాజనరసింహ గారిని ఆహ్వానించడం జరిగింది. గతంలోనే ఒక 15 రోజుల క్రితమే అనేక కార్యక్రమాల ఒత్తిడి వల్ల వారు టైం ఇస్తా అని చెప్పి కూడా ఇవ్వలేకపోయినారు. మొన్న 1వ తారీఖున కూడా కలిస్తే వారు నేను రాలేకపోతా ఉన్నా, క్షమించండి, ఏమనుకోకండి, ఇలా నేను ఆథరైజ్ చేస్తున్న ఇలా క్యాబినెట్ హోదాగా నాతో సహచరుడిగా ఉండేటువంటి చిన్నారెడ్డి గారిని నా తరఫున ప్రారంభోత్సవం చేయమని వారి గౌరవ మన వనపర్తి జిల్లా కలెక్టర్ గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు కొంత కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల నాకు నిన్న ప్రజావాణి ఉండే దినమంతా నేను కూడా బిజీగా ఉంటే ఏం జరుగుతుందో నేను కోఆర్డినేట్ చేసుకోలేకపోయినాను. లోకల్గా ఉండేటువంటి ఆ కమ్యూనికేషను సంబంధిత అధికారులకు చేరుకోవడం వల్ల కొంత కన్ఫ్యూజన్ వచ్చినది. అయినా కూడా ఇలా ప్రారంభోత్సవం ఏదైతే శిలాఫలకం అవన్నీ కూడా ప్రోటోకాల్ తప్పకుండా ఎవరిని ఏమాత్రం అమర్యాద చేయకుండా ఆ శిలాఫలకం తయారు చేసి పెట్టినారో ఇవాళ ఎంపీపీ గారే దానికి కొబ్బరికాయ కొట్టి ప్రారంభం చేయడం జరిగిందనేటువంటి మాట. ఇవాళ దానికి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ లేదని, వాటర్ కనెక్షన్ ఇంకా ఇవ్వలేదని, ఫర్నిచర్ రాలేదని, స్టాఫ్ రాలేదని మాట కూడా చెప్పినారు. అవన్నిటిపైన కూడా నేను శ్రద్ధ వహించి సాధ్యమైనంత తొందరగా ఇప్పించే ప్రయత్నం చేస్తాను. ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ పిఎస్సి ఇక్కడ నడిచే విధంగా ఈ బీద గిరిజన మహిళలకు కానీ గిరిజనులకు కానీ ఒక 10-12 తాండాలకు సెంటర్గా ఉండేటువంటి ఈ పిఎస్సి వాళ్ళకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందనేటువంటి మాట కూడా సవినీయంగా మనం చేస్తూ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వారి నాయకత్వంలో ఈ వెనుకబడిన ప్రాంతాలకు మరి ముఖ్యంగా ఈ గిరిజనులు, దాని తర్వాత దళితులు, వెనుకబడిన తరగతులు, మహిళలు, యువకులు, విద్యార్థులు, రైతుల సంక్షేమానికి కట్టుబడిందనే మాట కూడా నేను సవినీయంగా మనం చేస్తున్నాను.